హైదరాబాద్ పోదాం. హైదరాబాద్ అంటే పెద్ద నగరం కదా, మద్రాసు హైదరాబాద్ లాంటిది. మనం ఒక గంటలోనే దట్టమైన అడవిగా మారిపోయింది. అసలు సిటీ లేదు, రోడ్లు గిల్లు మొత్తం అడవి ఉన్నది. అది సాధ్యమవుతుందా? అలాగే మళ్ళీ కళ్ళమూర్తి సిటీలో ఒక గంటలోగా మళ్ళీ పెద్ద సిటీ ఏర్పడ్డది. మద్రాస్ అంత పెద్ద సిటీ, హైదరాబాద్ సిటీ ఏర్పడ్డది అనుకో. అది సాధ్యమేనా? ఒక నగరం ఏర్పడాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఒక నగరం నాశనం చేయాలి, అడవిలా మార్చాలంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. గంటల్లో ఎలా మారుతుంది? మారదు కదా. అలాగే మీరు ఒక ఆర్టికల్ చదివినప్పుడు దాన్ని ఎలా చెప్పాలంటే, మీరు ఆ ఆర్టికల్ చదివినాక దాన్ని అదే ప్రభావంతో మానసికంగా, వ్యక్తిగతంగా, ఆలోచన, జ్ఞాపకము ఇలా ఏ విధంగా దాని మీద ఆధారపడకుండా, దాంతో సంబంధం లేకుండా దాన్ని ఇండిపెండెంట్గా మళ్ళీ మీ స్టైల్లో మీరు అదే ఇండిపెండెంట్గా చెప్పాలి. ఎక్కడ దానికి మీకు పోలికలు ఆధారపడవద్దు. ఇప్పుడు హిందీ సినిమా తెలుగు డబ్బింగ్ చేస్తున్నాం, తెలుగు నటులు, తెలుగు యాక్టర్లు, తెలుగు డైరెక్టర్లు, తెలుగు ప్లేసు, తెలుగు కథ, తెలుగు మాటలు, తెలుగు రచయితలు ఉంటారు. ఎక్కడ వాళ్ళు దాని మీద ఆధారపడరు, పూర్తిగా ఇండిపెండెంట్గా చెప్తారు అన్నట్టు. ఎక్కడ ఆధారం ఉండదు, అసలు ఆధారం ఉండదు, 100% తెలుగే ఉంటుంది. అలా మీ స్టైల్లో మీరు చెప్పాలి, ఆధారపడకుండా దాన్నే. అట్లా చెప్తే అద్భుతంగా ఉంటుంది. ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు మనిషి ఉన్నాడు, వేషం వేస్తాడు, కానీ వేషమే నేను అనుకుంటాడా? రావణ వేషం కడతాడు కానీ ఆ వేషమే నేను అనుకుంటాడా? అనుకోడు. కానీ వేషంలో జీవిస్తేనే కదా నటించగలుగుతాడు. వేషమే నేను అనుకొని అలా జీవించి నిమగ్నం అయితేనే జీవిస్తాడు. అలానే నిమగ్నం కావాలి, నేను అనుకోవాలి, కానీ మళ్ళీ దాన్ని వదలాలి. అలా తను వేరు కావాలి. అంటే ఒక వ్యసనానికి బానిస కావాలి కంప్లీట్గా. వ్యసనం అంటే తెలుసు కదా, బానిస మళ్ళీ అందుకెళ్ళి బయటికి రావాలి. మళ్ళీ వ్యసనం లేని వాడిగా కూడా మారాలి. మళ్ళీ వ్యసనానికి బానిస కావాలి, మళ్ళీ బయటికి కావాలి. అంటే మనిషి చావాలి, చచ్చిపోయినోడు మళ్ళీ లేవడు, కానీ మళ్ళీ లేవాలి, బతకాలి. బతుకున్నోడు చావడు కదా, ఎందుకంటే చేస్తాం మళ్ళీ పుట్టను బతకను కాబట్టి చావడేవాడు. కానీ చావాలి, బతుకున్నోడు చావాలి, మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ పుట్టాలి, పుట్టి బతుకుతూ మళ్ళీ చావాలి. ఇది ఎక్కడైనా ఉన్నదా? ఎందుకంటే చావు వేరు, బతుకు వేరు. బతికినోనికి ఎవ్వరికి చావు అంటే తెలియదు, చావు ఎట్లుంటుందో తెలియదు. చచ్చినోడు మళ్ళీ బతికి రాడు, ఎందుకంటే వాడు అటే పోతాడు. కానీ కంటెంట్ అనేది అలాంటిది. బతికినోనికి చావు ఎంత అతీతం మనకు తెలియదు కదా. ఒక కంటెంట్, ఒక కథ, ఒక సినిమా అలాంటిది అనమాట. మనిషికి అతీతమైంది, చావు అతీతమైంది కదా. చచ్చినాక ఎవడు ఎట్లయితాడో, ఏమవుతాడో, మనిషి ఏమవుతాడో ఎవరికీ తెలియదు కదా. అలా ఉండాలి కంటెంట్ అన్నమాట. కానీ చావుకు బతుకుకు మధ్య ఒక వారధి ఉండకూడదు, అంటే అనుసంధానం ఉండకూడదు. అట్లంటే అందరికీ తెలుస్తుంది కదా. ఇప్పుడు నేను పక్క ఊర్లో ఏమైంది అనేది మనకు తెలియదు, టీవీలో న్యూస్లో తెలిస్తే తెలుస్తానంటుంది, మనది వాళ్ళకి తెలుస్తుంది. అలా ఉండకూడదు. చావుకు బతుకుకు, సచ్చినోనికి బతికింది తెలియదు, బతికినోనికి చావు ఎట్లుంటుందో తెలియదు కదా. కథ అనేది అంత అతీతమైంది కావాలి, అప్పుడే నేను చూస్తానంట. కంటెంట్ అనేది పూర్తిగా భిన్నంగా ఉండాలి, అతీతంగా ఉండాలి. అంటే ఒక కంటెంట్ అనేది చనిపోయిన మనిషికి తెలియదు కదా, బతుకునికి చనిపోయిన మనిషి ఎలా ఉంటాడో తెలియదు కదా, ఏమవుతాడో తెలియదు కదా, అందుకే భయపడతాం. అతీతమైంది కదా కంటెంట్, అలా ఉండాలి. సినిమా కంటెంట్, సినిమాలు అలా ఉంటాయి. అది ఎలా సృష్టించాలి అంటే, ఇప్పుడు మన అనుభవానికి అతీతమైంది, మన ఆలోచనకు, మానసికంగా, వ్యక్తిగతంగా అనుభవానికి, ఆలోచనకు అతీతమైంది మనం చెప్పలేము, ఊహించలేము, గెస్ చేయలేము, తెలియదు కదా. దాన్ని అతీంద్రియం అంటాం. మరి చనిపోయిన తర్వాత మనిషి అయ్యేది అతీతం, మానవ అతీతం కదా, దాన్ని చెప్పలేము. కానీ మరి ఈ సినిమా వాళ్ళు అవన్నీ ఎట్లా చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక వస్తువు పైకి ఎగిరాలంటే భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకొని ఎగరాలి కదా. అలా ఎగిరితేనే పోతుంది, ఏది ఆకాశంలో తేలుతుందట, శాటిలైట్ లాగా. అలాగే ఇప్పుడు ఏంటంటే, ఒక గదిలోకి వెళ్ళాడు, ఆ గదిలోకి వెళ్తే అదంతా బురద ఉన్నది, కానీ ఆ మనిషి లోపడి పోతే కాళ్ళ అడుగులు ఎక్కడ పడతలేవు, లోపల కనపడకుండా బయటకు వస్తాడు. పోయి చూస్తే ఆయన అడుగులు ఎక్కడ ఉంటాడు. పోయి బయటకు వచ్చి నడుస్తుంటే ఆ బురద అంటిన ఆయన కాళ్ళకు లేదు, బయట నడుస్తూ అంటే కూడా బురద అడుగులు పడాలి కదా, బయట బురదలు నడితే అవి లేవు. మరి ఆ గడిదంతా బురద ఉన్నది, మరి ఆయనకి ఎందుకు అంటలేదు, అందులో అడుక్కుంటా ఎలా నడుస్తున్నాడు, ఎవరికీ తెలియదు కదా. అట్లా అన్నమాట. అంటే ఒక మానవాతీతమైన శైలితో మీరు కథ చెప్పాలి, కంటెంట్ చెప్పాలన్నమాట. అలా చెప్తే అది ఒక కొత్త కంటెంట్ అవుతుంది అనమాట. అలా చెప్పండి, ఇది పెద్ద కష్టమేం కాదు, సాధన చేస్తూ వస్తుంది అనమాట. ఎవరైనా పక్క వాళ్ళకు విషయం చెప్తే ఏం చేస్తాం, మన అనుభవాన్ని, మన అనుభూతిని, మన ఆలోచనలను చెప్తాం. వాటితోనే కదా మాట్లాడేది, చెప్పేది, ఏదైనా చెప్తాం. పక్క వాళ్ళు కూడా అర్థమవుతుంది, ఎందుకంటే మన అనుభవం వాళ్ళది ఒకటే కాబట్టి వాళ్ళ అనుభూతి, వాళ్ళ అనుభవ ఆలోచనతో వాళ్ళు తెలుసుకుంటారు. ఇది ఎవరికైనా ఉంటుంది, ప్రతి మనిషి ఇలాగే చేస్తాడు. కానీ ఇక్కడ ఏంటంటే, ఒక రచయిత, కంటెంట్ చేసేవాడు తన అనుభూతి, అనుభవము, ఆలోచనలకు అతీతంగా, తన అనుభవానికి అతీతంగా తను ఆలోచించాలి, ఊహించాలి, అనుభవించాలి, వ్యవహరించాలి, సృష్టించాలి, కలలు కనాలి, ఊహించాలి, అందులోనే జీవించి దాన్ని అలాగే చెప్పాలి. అంటే తన అనుభవానికి అతీతంగా చెప్పాలి, అనుభవానికి అతీతంగా జీవించాలి, అనుభవించాలి, అనుభవానికి అతీతంగా అనుభవించాలి, అనుభవానికి అతీతంగా ఊహించాలి, జీవించాలి, కలలు కనాలి, ఆలోచించాలి. దాన్ని అలాగే అనుభవానికి అతీతంగానే చెప్పాలి, అనుభవానికి అతీతాన్నే చెప్పాలి.
అలా చెప్తే అది మన అనుభవానికి పక్కొని ఇతరుల మనుషులకు అనుభవానికి అతీతమైంది కనుక అది సినిమాలాగా అవుతుంది అనమాట. సినిమా కంటెంట్ అంటే అదే కాబట్టి అనుభూతికి అనుభవానికి అతీతమైంది కనుకనే అందరూ చూస్తారనమాట ఆడియన్స్. అలాగే మరో చిట్కా ఏంటంటే మన అనుభవానికి అతీతంగా వ్యవహరించేది ఎవరు? పిచ్చోళ్ళే. ఎందుకంటే మనకి విచక్షణ ఉండదు. ఎవరు చంపుతాడో తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తాడో తెలియదు, వాడు చేస్తాడో తెలియదు. అదే మనిషి అయితే ఆత్మరక్షణ ఉంటుంది, ఎదుటి వాళ్ళని రక్షిస్తాడు, మానవత్వం ఉంటుంది, విచక్షణ ఉంటుంది, మంచి చేస్తూ చెడు తెలుసు. కానీ పిచ్చోనికి తెలియదు కదా, అంటే వానికి అనుభవానికి అతీతంగా వ్యవహరిస్తాడు కదా, ఒక పిచ్చోనికి తెలియదు అనమాట. ఇక్కడ కూడా అంతే. కథలు సినిమాలు అవన్నీ ఎట్లుంటాయంటే ఒక మనిషి యొక్క అనుభవానికి అతీతమైన అనుభవం అన్నట్టు. అది మనుషుల యొక్క అనుభవాలకు అతీతమైన అనుభవమే ఆ సినిమా కథ అన్నట్టు. అలా మీరు చేయండి. అనుభవాలకు అతీతంగా మీ అనుభవానికి, మనుషుల యొక్క అనుభవాలకు అతీతంగా, మానవుల అనుభవానికి, మీ అనుభవానికి, మీ ఆలోచనకు, మీ అనుభూతులకు, వాటికి అతీతంగా మీరు ఆ అనుభవాన్ని తెలియజేయండి. అదే కథ అవుతుంది. అలా చేయండి. కానీ అది ఊహించడమే కష్టం కొంచెం, కానీ డీప్గా వెళ్ళి అందులో ఊహించి ఆ విధంగా చెప్పండి. అంటే మరో జన్మకి వెళ్ళి మరో జన్మలో జీవించడం అంటే, ఈ జన్మలో ఉండి జీవించడం అంటే ఇట్లా చనిపోయి బతికుండి చనిపోయిన అనుభవాన్ని పొందాలి, అందులో పోవాలి అంటే ఎవరికైనా సాధ్యం అవుతుందా? అలాంటిది అనమాట. అంటే మనుషుల యొక్క అనుభవానికి అతీతంగా వ్యవహరించడమే కథ, సినిమా కథ. కంటెంట్ ఇలాగే చేయండి. ఉదాహరణకి ఒక కుక్క అరుస్తుంది. కుక్క అరుపు అనేది. అలాగే మరో చిట్కా ఏంటంటే మన అనుభవానికి అతీతంగా వ్యవహరించేది ఎవరు? ఉదాహరణకి ఒక కుక్క అరుస్తుంది. కుక్క అరుపు అనేది మన అనుభవానికి అతీతమైంది, మానవ అనుభవానికి అతీతమైంది, అరుపు అతీతమైంది కదా. దాని అనుభవంతో మనం అరవలేము, మనకు రాదు. ఇప్పుడు మనిషి అనుభవంతో పాట పాడతాడు కాబట్టి మనిషిలానే మనం మన గొంతుతో పాడతాం. కానీ మన అనుభవానికి అతీతమైంది కుక్క అరుపు, కుక్క అనుభవం కదా. దాని అనుభవంతో మనం అరవాలంటే అరవలేము. మన అనుభవం వేరు, దాని అనుభవం అతీతమైంది కదా, దానిలాగా అరవలేము మనం. సో అయితే సినిమా కంటెంట్ కూడా అంతే. సినిమా కథలు, సినిమా కంటెంట్ ఇలా ఉంటుంది. అంటే మనిషి యొక్క అనుభవానికి, ఆలోచనకు, భావాలకు, శారీరకంగా, వ్యక్తిగతంగా అనుభవాలకు అతీతమైనది అనమాట. ఆ వ్యవహారము, ఆలోచన, భావాలు, జీవితము అతీతమైనది. దాన్ని అతీతంగానే చెప్పాలి. అతీతమైనది మరియు దాన్ని చెప్పడం కూడా అతీతంగానే చెప్పాలి, మన అనుభవంతో చెప్పొద్దు. అలా చెప్తేనే కంటెంట్ అవుతుంది అనమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఉదాహరణకు మనం సినిమా పాట పాడతాం. ఆ రాగము, ఆ పాట అనేది క్రియేట్ చేసిందే, స్వీయ అనుభవం కాదు. ఎవరిది స్వీయ అనుభవం కాదు, సింగర్ది కూడా స్వీయ అనుభవం కాదు. ఆ ట్యూను, ఆ పాట పాడే రాగము, పాట, భావము, అనుభవం అన్నీ క్రియేట్ చేసినవే. ఏ మనిషికి ఉండవు, వాళ్ళు క్రియేట్ చేసి పాడుతున్నారు. కానీ మన స్వీయ అనుభవంతో, మన స్వీయ భావాలతో, స్వీయ రాగంతో, స్వీయ ఆలోచనలతో, స్వీయ అనుభవంతో పాడుతున్నాం కదా. అలా పాడద్దు, అతీతంగా పాడాలి. మన స్వీయ అనుభవాలకు అతీతంగా పాడాలి. ఎట్లా ఉంటుంది ఒక కంటెంట్ క్రియేటివిటీ కూడా ఇలాగే చేయాలి, ఇలాగే చెప్పాలి. యూట్యూబ్లో కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, లేదా ఫోటోకి స్టిల్, తమ్నైల్ మీద స్టిల్ ఇస్తారు కదా, దానికైనా కానీ, లేదంటే కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, ఒక వేలు మనం ఎదుటిలను చూపిస్తే 4 వేళ్ళు మనల్ని చూపిస్తాయి అంటారు కదా, అట్లన్నట్టు. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే గొప్ప కోసం 5 వేలు తనవే చూపించుకుంటారు, తనని తాను చూపించుకుంటారు, లేదా 4 వేలు తనని తాను చూపించుకుంటారు. అలా చూపించుకోవద్దు. ఒకవేళ ఇతరులను చూపిస్తే 4 వేలు మనల్ని చూపిస్తాయి, కానీ మనకు తెలియదు. ఆ విధంగా మనం పడతా ఉంటాం జనంలో. అలా పడాలి కెమెరా ముందు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే యూట్యూబ్లో ఎట్లుందంటే, ఒకవేళ ఇతరులను చూపిస్తే 4 వేలు మనల్ని చూపిస్తాయి అంటారు కదా, ఆ విధంగా పడతాం అన్నట్టు. అలా పడాలి. అంతేగాని 4 వేలతోనో లేకుంటే 5 వేలతోనో మనం చూపించుకున్నట్టు మనం మాట్లాడద్దు. గొప్ప కోసం అందరికి తెలవాలని, క్లిక్ కావాలని, సెలబ్రిటీ కావాలని, హీరో కావాలని అట్లా చూపించుకోకండి. ఓకే, ఒకవేళ అది చూపిస్తే 4 వేలు మనల్ని చూస్తాయి, ఆ విధంగా చూస్తారంట. ఇది వీడియో ఎలా ఉండాలంటే చల్లకొచ్చి ముంత దాచినట్టు ఉండాలి. ఇప్పుడు ఆడోళ్ళు ఉన్నారనుకో, పెళ్ళైన ఆడోళ్ళు ఏం చేస్తారు కదా, మగ పిల్లలైతే ఏమైనా అడ్వైనా, ఏం ఆడగన పోరున్నదా, పిల్లున్నదా అంటారు. ఆడోళ్ళైతే వాళ్ళలాగా వాడమన్నారని లేదా సెక్స్ జోకులు ఎత్తా ఉంటారు. ఎత్తే వాళ్ళు బాగా నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కదా, ఆ వయసులో తహతహా ఉంటుంది కదా, పెళ్ళికి ముందు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. కాబట్టి వాళ్ళ గుణం తెలిసి సీనియర్స్ ఇట్లా జోకులు ఎత్తా అంటారు ఆడోళ్ళు మొగోళ్ళను. తెలుసుగా, ఏ పిల్లున్నదా, ఏ ఆడోళ్ళని చూడదు పోయినావా అని మొగోళ్ళు అంటూ ఉంటారు. 14 ఏళ్ళ పిల్లలకి ఇట్లా ఆడోళ్ళు పెద్దోళ్ళు అంటూ ఉంటారు, ఆంటీలు ఇట్లా. అలాగే అమ్మాయిలు అయితే ఎవడన్నా ఉన్నాడు ఆడ, ఏమన్నా వండమన్నాడు బా అని ఇలాంటి సెక్స్ జోకులు లేకనే వాళ్ళ మనసులో ఇష్టం ఉంటుంది కాబట్టి బాగా నవ్వుతారు, సంతోషపడుతూ అంటారు కదా. ఇలా అన్నట్టు. ఇలా మీరు లవ్ గురించి చెప్పినప్పుడు, అంటే వాటి గురించి చెప్పినప్పుడు ప్రజల బలహీనత ఏంది, వాళ్ళ ఇష్టాలు ఏంది తెలుసుకొని దాని గురించి టైటిల్ పెట్టండి. అలాంటి వాటి గురించి వీడియో చేయండి. అలాగే వాళ్ళకి చెప్పండి. అంటే వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ వాళ్ళకు అనుకూలంగా చెప్పాలంటే, అంటే అప్పుడు వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ అభిరుచి అదే కాబట్టి ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఒక అమ్మాయి వచ్చింది,
ఆమె డాక్టర్ లాగా మన దగ్గర వీళ్ళ సెక్స్ ఫీలింగ్స్ వస్తాయి కదా వాళ్ళ లోపల, ఒక లే డాక్టర్ అట్లా మీరు వాళ్ళ స్వభావం తెలుసుకొని కంటెంట్ అలా చేయండి. లవ్ టిప్స్ అవన్నీ వాళ్ళకు నచ్చే విధంగా ఉంటాయి అన్నట్టు. ఆ విధంగా చెప్తే వాళ్ళ మనస్తత్వం అది కాబట్టి ఇష్టపడతారు. టైటిల్ కూడా అలాగే పెట్టాలంటూ. ఓకే రైట్, అట్లా పెడితే చూస్తారు. ఎలా మాట్లాడంటే ఒక అమ్మాయిని, ఒక అందగత్తే హీరోయిన్ ఐశ్వర్య లాంటి అందగత్తే, వంపులు సొంపులు బాగున్నాయి. ఆమె ఏం చేస్తుంటే ఎదుటని చూస్తుంది, తను తాను చూపించుకుంటలేదు. అప్పుడు ఏం చేస్తారు, ఎదుటోళ్ళు ఈమెను చూసే అవకాశం ఉంటుంది. ఈమెని ఈజీగా చూస్తారు, వాళ్ళ దృష్టి వాళ్ళు ఈమెను చూస్తూ ఉంటారు, ఈమె వాళ్ళకి కనబడతాడు. ఇట్లుంటుంది. కానీ తనని తాను చెప్పుకుంటే ఎట్లుంటుంది, తనే చెప్పుకున్నట్టు ఉంటుంది. వాళ్ళు చూడడం అనేది ఉండదు, ఈమె వాళ్ళకు చెప్పడం అనేది ఉండదు. ఈమె చెప్పుకుంటుంది కదా, సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుంది. అంతే, అలా గుర్తింపు ఉండదు అనమాట. అంటే ఎదుటోళ్ళకు అనుభవానికి రాదు కాబట్టి, ఒకవేళ ఎదుటోళ్ళకి చూపెడితే ఏముంటుంది, 4,000 మనల్ని చూపిస్తాయి అంటారు కదా, ఆ విధంగా ఉండాలి. అంతేగాని 5,000 మనల్ని మనమే చూపించుకున్నట్టు ఉంటే మన గురించి మనమే చెప్పుకున్నట్టు ఉంటుంది. ఎదుటోళ్ళు చూడరు లేరు, మనకు పరిచయం కాము, వాళ్ళు మనల్ని పరిచయం కాము వాళ్ళకు. కాబట్టి ఇట్లా కెమెరా స్టిల్ ఇవ్వడం కానీ, ఒక విషయం గురించి కెమెరా చెప్పడం కానీ, ఒకవేళ ఎదుటోళ్ళని చూపిస్తుంటే 4,000 మనల్ని చూపిస్తాయి అంటారు కదా, అలా వాళ్ళకి అనిపిస్తాం అన్నట్టు, అలా చెప్పాలి. అయితే ఒక విషయాన్ని లేదా ఒక ఫోటోకి స్టిల్స్ ఇవ్వడము, ఫీలింగ్స్ ఇవ్వడం, హీరోయిన్లు హాట్ ఫీలింగ్స్ ఇస్తారు కదా, అవన్నీ ఎట్లా ఇస్తారు, కెమెరా ముందు మాట్లాడడం ఎట్లుండాలంటే, ఫస్ట్ 5,000 మనల్ని మనం చూపించుకున్నట్టుగా ఉంటే, మనల్ని మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నట్టు, గొప్పకు తెలుసు కదా, గొప్పకు సెలబ్రిటీ అయినట్టు, మనకు మనం సెల్ఫ్గా పబ్లిక్ అయితే ఇట్లా చేసుకుంటాం అన్నట్టు. సో ఇది మనల్ని మనం చూపించుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇలా ఫస్ట్ అనుభవం పొంది, అనుభూతి పొంది ఇలా చెప్పి, మళ్ళీ దాన్ని రెండోసారి డమ్మీగా చెప్పాలి. అంటే ఒకవేళ ఎదుటోళ్ళు చూపిస్తే 4,000 మనల్ని చూపిస్తే అంటారు కదా, ఆ విధంగా మళ్ళీ చేయాలంటుంది దాన్ని. ఓకే, ఫోటోకి స్టిల్ అయినా, కెమెరా ముందు మాట్లాడమైనా ఇలా చెప్పాలి. కంటెంట్ రాయడమైనా ఇలాగ రాయచ్చు. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, కొత్త కంటెంట్. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎట్లా చేస్తారు, న్యూ కంటెంట్ చేస్తారు కదా, సినిమా పాటలైనా సినిమా కథలైనా అవి ఎట్లా ఉంటాయంటే, మనం కంటెంట్లో చేయాలంటే, ఇప్పుడు ఒక పుస్తకం ఉన్నది, చదవని అయితే మనం తెలుసుకోలేం కదా. ఒక సినిమా ఉన్నది, చూడండి అయితే సినిమా గురించి తెలియదు కదా. ఇప్పుడు కామసూత్రం ఉన్నది, అది చదివితే మనకు తెలిసిందా, ఎవరికైనా చదివితేనే తెలిసింది, చదువుకుండా అస్సలే తెలియదు. మరి అతను ఎలా రాశాడు, ఎక్కడో నేర్చుకొని రాశాడు, పరిశోధించాడో ఎలా చేశాడో, కానీ అతను నేర్చుకుంటే రాశాడు కదా, సొంతగా నేర్చుకొని రాశాడు. అయితే దాన్ని చెప్పడం కూడా మన అనుభవంతో, మనలో మనం రిహార్సల్ చేసుకుంటూ ఆ అనుభవంతో చెప్తే పక్కనకి అర్థమవుతుంది మన అనుభవం. కాబట్టి మన అనుభవంతో చేయొద్దు, మనము చేయొద్దు. మరి అక్కడ ఎట్లా చేయబడ్డది, ఆ పుస్తకం ఎవరు రాశాడు, దానికి కర్త కర్మ క్రియ ఏం లేవు, కానీ పుస్తకం లిఖించబడ్డది. ఎవడో రైటర్ అయితేనే రాస్తాడు కదా, మరి ఎట్లా చేశాడు, అట్లా ఉండాలంట. ఒక క్రియేటివిటీ, ఒక ఆర్టికల్ రాస్తే ఒక విషయం చెప్తే అలా చెప్పాలి.